హాయ్ నమస్తే, నా పేరు చిరుమవాళ్ళ సుబ్బారావు. ఈరోజు రెడ్డిపాలెం గ్రామం పాలబాయి అమర్రోస్ రెడ్డి గారి చేను దగ్గరకు వచ్చామండి. ఈ చేను మనం 6 విజిట్లు చేసాము. 7వ విజిట్కు ఆ ఫార్మర్తో మాట్లాడి ఇచ్చాము. ఇప్పుడు 8వ విజిట్కి వచ్చాము. అప్పుడు ఆ ఫార్మర్ ఎకరానికి 20 క్వింటాలు మిర్చి కాసినది. ఒకసారి నా చేను చూడండి అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ విజిట్కి వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉందో చూడండి. చేను మిరప తోట ఒక్కసారి హ్యూమిక్ పొటాష్ పెట్టినాక ఫర్టిలైజర్ వాడకపోతే మిర్చి ఎట్లా కాసింది. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ఒకసారి చేను చూడండి. కాయలు ఎట్లా కాసినాయో, కాయలు ఎట్లా పడ్డాయో. కాయ మిరపకాయ ఒక్కసారి చూడండి. సుమారు ఎన్ని క్వింటాలకు కాసిందో మీరే చూడండి. ఒక్క చెట్టు అసలు ఎంత లావు కట్టింది, ఎన్ని కాయలు ఉన్నాయి, ఎంత సైజు ఉన్నాయి, కింద నుంచి ఏ సైజు ఉంది ఒకసారి చూడండి. కాయలు కూడా ఎట్టబడినాయి. ఒక్క మచ్చకాయ కూడా లేదండి. చేను చూడండి ఎట్లా కాసింది, ఎంత ఎత్తు పెరిగింది, ఎట్లా కాసింది ఒక్కసారి చూసారా. పైదాకా కాపేనండి. ప్రతి ఒక్క ఫార్మరు హ్యూమిక్ పొటాష్ వాడండి. వాడుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. రైతు నష్టపోడు. పెట్టుబడి చాలా తక్కువ. ఫర్టిలైజర్ తగ్గించవచ్చు. నల్లి, తామర పురుగు, తెల్లదోమ ఇవి తగ్గించవచ్చు. దీనివల్ల స్ప్రేయింగ్లు తగ్గుతాయి. చూడండి చేను సుమారు ఇప్పుడు 4.5 అడుగుల హైట్ ఉంది. చేను ఎట్లా కాసింది చూడండి. ఎకరం 40 క్వింటాలంటే లెక్క కూడా లేదు. అంటే ఈ ఫార్మర్ గత మన 4 సంవత్సరాల నుంచి 30 క్వింటాల దాకా పండిస్తుంది. ఈ సంవత్సరం ఇంకో 10 క్వింటాల అదనం. చూడండి అసలు 4 అడుగులప్పుడు కూడా చెట్టు ఎట్లా కాయలు ఉన్నాయో, ఎట్లా కాస్తుంది ఇది. కాయలు చూడండి. మంచి పూత పిన్నిస్ ఎంత బాగుంది చేను. ప్రతి ఒక్క ఫార్మర్ ఖచ్చితంగా హ్యూమిక్ పొటాష్ వాడండి. వాడితే రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఒక్కసారి కాయలు చూడండి. కాయలు చూడండి. దిగుబడి ఎట్లా వస్తుందో ఒక్కసారి చూడండి. కాయ సైజ్ చూడండి. చేను మొక్క మంచి ఆరోగ్యంగా ఉంది. మంచి దిగుబడి వచ్చింది. ఈ చేనుకి జస్ట్ ఒక్క పురుగు మందు తప్ప ఫంగిసైడ్ మందు కూడా అవసరం లేదు. జస్ట్ ఒక 2 monthsలో కూడా కాయలు కూడా పండే స్టేజ్కి వచ్చేసినాయి. ఉంటాయి, ఇప్పుడే పండుతున్నాయి. ఈ కాయల కుప్ప పోసాక ఆ ఫార్మర్తో ఈ చేలు వీడియో తీద్దాం. అప్పుడు ఆ వీడియోలో ఆ ఫార్మర్తో మాట్లాడిద్దామండి.